ఓం శాంతి 4/5/2025 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 20/2/2005 హృదయపూర్వకంగా నా బాబా అని అనండి మరియు సర్వ అవినాశి ఖజానాలకు యజమానులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. ఈరోజు భాగ్య విధాత అయినటువంటి బాప్దాదా తమ పిల్లలందరి మస్తకం మధ్యలో భాగ్యపు రేఖలను చూస్తున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య సితారాల యొక్క రేఖలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహము మరియు శక్తి యొక్క రేఖను చూస్తున్నారు. నోటిపై శ్రేష్ఠ మధుర వాణి యొక్క రేఖను చూస్తున్నారు. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. హృదయంలో హృదయాభిరాముడి స్నేహంలో లౌలీనమై ఉన్న రేఖను చూస్తున్నారు. చేతులపై సదా సర్వ ఖజానాల సంపన్నత యొక్క రేఖను చూస్తున్నారు. పాదాలపై ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం మొత్తము కల్పంలో మరెవ్వరికీ ఉండదు. పిల్లలైన మీకు ఈ సంగమ యుగంలో భాగ్యం ప్రాప్తించింది. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవం చేస్తూ ఉన్నారా? ఇంతటి శ్రేష్ఠ భాగ్యం యొక్క ఆత్మిక నశాను అనుభవం చేస్తున్నారా? హృదయంలో స్వతహాగా వాహ్న భాగ్యము అనే పాట మ్రోగుతుంది. ఈ సంగమ యుగంలోని భాగ్యము అవినాశి భాగ్యంగా అయిపోతుంది. ఎందుకని? అవినాశి బాబా ద్వారా అవినాశి భాగ్యము ప్రాప్తించింది, కానీ అది ఈ సంగమ యుగంలోనే ప్రాప్తిస్తుంది. ఈ సంగమ యుగంలోనే అనుభూతి చేస్తారు. విశేషమైన ఈ సంగమ యుగ ప్రాప్తి అతి శ్రేష్టమైనది. మరి ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం యొక్క అనుభవం సదా ఇమర్జ్ అయి ఉంటుందా, ప్రత్యక్షంగా ఉంటుందా, లేక అప్పుడప్పుడు గుప్తమై అప్పుడప్పుడు ప్రత్యక్షంగా ఉంటుందా? అంతేకాక దీనికోసం చేసిన పురుషార్థం ఏమిటి? ఇంతటి గొప్ప భాగ్యం యొక్క ప్రాప్తి కొరకు పురుషార్థం ఎంత ఈజీ. కేవలం హృదయపూర్వకంగా తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు నా బాబా అని తన వారిగా చేసుకున్నారు. నేను బాబాకు చెందిన వాడిని, బాబా నా వారు అని హృదయపూర్వకంగా గుర్తించారు. నా వారు అని అంగీకరించడం అనగా అధికారిగా అయిపోవడం. అధికారం కూడా ఎంత పెద్దది ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా ఏమేమి లభించాయి అని అడిగితే అప్పుడేమంటారు? పొందాల్సినది ఏదైతే ఉందో అది పొందేశాను. పరమాత్ముడి ఖజానాలో అప్రాప్తి అనే వస్తువు ఏది ఉండదు. ఇటువంటి ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేశారా, లేక చేస్తూ ఉన్నారా? భవిష్యత్తు విషయం వేరు. ఈ సంగమ యుగంలోని ప్రాప్తి స్వరూపముదే అనుభవం ఉంటుంది. ఒకవేళ సంగమ యుగంలో అనుభవం చేసుకోలేకపోతే భవిష్యత్తులో కూడా అనుభవం అవ్వదు. ఎందుకని? భవిష్యత్తు అంటే ప్రారబ్ధం. ఇక్కడ చేసినందుకు ప్రాప్తి. కానీ ఆ ప్రారబ్ధము ఈ పురుషార్థం యొక్క శ్రేష్ఠ కర్మల ద్వారా తయారవుతుంది. చివరిలో అనుభవ స్వరూపులుగా అయిపోతాము అని కాదు. సంగమ యుగంలో చాలా కాలం యొక్క ఈ అనుభవం ఉండాలి. జీవన్ముక్తి యొక్క విశేష అనుభవం ఈ సమయానిదే. నిశ్చింత చక్రవర్తులుగా ఈ అనుభవం ఇప్పుడే ఉంది. మరి అందరూ నిశ్చింత చక్రవర్తులేనా, లేక చింత ఉందా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారో వారు చేతులు ఎత్తండి. అయ్యారా, లేక అవుతూ ఉన్నారా? అయ్యారు కదా. ఏ చింత ఉంది? దాత పిల్లలుగా అయిన తర్వాత ఇక ఏ చింత మిగిలి ఉంది? నా బాబాని అంగీకరించారు మరియు చింత యొక్క అనేక గంపల బరువు దిగిపోయింది. ఏదైనా భారం ఉందా? ప్రకృతి యొక్క ఆటను కూడా చూస్తారు, మాయ ఆటను కూడా చూస్తారు. కానీ నిశ్చింత చక్రవర్తులై సాక్షిగా ఈ ఆటను చూస్తారు. ప్రపంచంలోని వారైతే ఏం జరుగుతుందో ఏమో తెలియదు అని భయపడతారు. మీకు భయం ఉందా? భయపడతారా? ఏమి జరిగినా అది చాలా చాలా మంచిగానే జరుగుతుంది అన్న నిశ్చయం ఉంది. మరియు అది నిశ్చితం. ఎందుకని? త్రికాల దర్శులుగా ఈ ప్రతి దృశ్యాన్ని చూస్తారు. ఈరోజు ఏమిటి, రేపు ఏమి జరగనున్నది, దీనిని బాగా తెలుసుకున్నారు.
మీరు నాలెడ్జ్ఫుల్ కదా. సంగమం తర్వాత ఏమి జరగనున్నది అది మీ అందరి ఎదురుగా స్పష్టంగా ఉంది కదా. నవయుగం వచ్చేదే ఉంది. ప్రపంచంలోని వారు వస్తుందా అని అంటారు. వారికి వస్తుందా అన్న ప్రశ్న ఉంది. మరి మీరేమంటారు? తప్పకుండా వచ్చి తీరుతుంది అని అంటారు. అందుకే ఏం జరుగుతుంది అనే ప్రశ్నే లేదు. స్వర్ణయుగం వచ్చేది ఉంది అన్నది తెలుసు. రాత్రి తర్వాత ఇప్పుడు సంగమం, ప్రభాత సమయం, అమృతవేళ. అమృతవేళ తర్వాత పగలు రావాల్సిందే, స్వర్గం. నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారు నిశ్చింతగా ఉంటారు. ఏ చింత ఉండదు, నిశ్చింతగా ఉంటారు. విశ్వ రచయిత ద్వారా రచన గురించిన స్పష్టమైన జ్ఞానం లభించింది. పిల్లలందరూ స్నేహము, సహయోగము మరియు సంపర్కం యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు అన్న దానిని బాప్దాదా చూస్తున్నారు. బాప్దాదా స్నేహి పిల్లలకు, సహయోగి పిల్లలకు, సంబంధ సంపర్కంలో వచ్చిన పిల్లలందరికీ తమ అధికారం తీసుకునేందుకు, తమ ఇంటికి చేరుకున్నందుకు మధుబన్కు అభినందనలను తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు. బాప్దాదాకు పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉందా, లేక పిల్లలకు బాప్దాదా పట్ల ఎక్కువ ప్రేమ ఉందా? ఎవరి ప్రేమ ఎక్కువ, మీదా లేక బాబాదా? పిల్లల ప్రేమ ఎక్కువగా ఉంది అని బాబా అంటారు. చూడండి, పిల్లలకు ప్రేమ ఉంది కావుననే ఎక్కడెక్కడి నుండో చేరుకున్నారు. ఎన్ని దేశాల నుండి వచ్చారు? ఆ రోజు 50 దేశాల నుండి. 50 దేశాల నుండి వచ్చారు. కానీ అందరికంటే ఎక్కువ దూరం నుండి ఎవరు వచ్చారు? అమెరికా వారు దూరం నుండి వచ్చారా? మీరు కూడా దూరం నుండి వచ్చారు. కానీ బాప్దాదా అయితే పరంధామం నుండి వచ్చారు. ఆ పరంధామంతో పోలిస్తే అమెరికా ఎంత? అమెరికా దూరమా లేక పరంధామం దూరమా? అందరికంటే దూరదేశీ అయిన వారు బాప్దాదా. పిల్లలు గుర్తు చేస్తారు మరియు బాబా హాజరైపోతారు. ఇప్పుడు బాబా పిల్లల నుండి ఏం కోరుకుంటూ ఉన్నారు? బాబా ఏం కోరుకుంటారు అని అడుగుతారు కదా. మరి బాప్దాదా మధురాతి మధురమైన పిల్లల నుండి ఇదే కోరుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క బిడ్డ స్వరాజ్య అధికారి, రాజుగా అవ్వాలి. అందరూ రాజులే కదా. స్వరాజ్యం ఉందా? స్వయంపై రాజ్యమైతే ఉంది కదా. స్వరాజ్య అధికారి, రాజుగా అయ్యాను అంటే కర్మేంద్రియాలను నేను నడిపిస్తున్నాను అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. దుఃఖము, అశాంతి నుండి దూరం అవ్వాలి అని 63 జన్మలు చాలా శ్రమ చేశారు అని బాప్దాదాకు పిల్లలను చూసి ప్రేమ కలుగుతుంది. కావున బాబా ఏం కోరుకుంటున్నారు అంటే ప్రతి బిడ్డ ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అవ్వాలి. మనస్సు, బుద్ధి, సంస్కారాలకు యజమానిగా అవ్వాలి, రాజుగా అవ్వాలి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఎక్కడ కావాలి అంటే అక్కడ, ఎలా కావాలి అంటే అలా మనస్సు, బుద్ధి, సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి. టెన్షన్ ఫ్రీ జీవితం యొక్క అనుభవం సదా ఇమర్జ్ అయి ఉండాలి. కానీ అది అప్పుడప్పుడు మర్జ్ కూడా అయిపోతుంది అనేది బాప్దాదా చూస్తున్నారు. అంటే గుప్తం అవుతోంది. ఇది చెయ్యకూడదు, ఇది ఒప్పు, అది తప్పు అని ఆలోచిస్తారు కానీ స్వరూపంలోకి తీసుకురారు. ఆలోచించడము అనగా మర్జ్ అయి ఉండడం, గుప్తంగా. స్వరూపంలోకి తీసుకురావడం అనగా ఇమర్జ్ అవ్వడం, ప్రత్యక్షంగా రావడం. సమయం కొరకైతే ఎదురు చూడడం లేదు కదా. అప్పుడప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, ఆత్మిక సంభాషణ చేస్తారు కదా. అప్పుడు చాలామంది పిల్లలు ఏమంటారు అంటే, సమయం వచ్చినప్పుడు బాగా అయిపోతాములే బాబా అంటారు. కానీ సమయం అనేది మీ రచన, మీరు మాస్టర్ రచయిత కదా. మరి మాస్టర్ రచయిత రచన యొక్క ఆధారముపై నడవరు. సమయం యొక్క సమాప్తిని మాస్టర్ రచయితలైన మీరే సమీపంగా తీసుకురావాలి. ఒక్క క్షణంలో మనస్సుకు యజమానిగా అయి మనస్సును ఆర్డర్ చేయగలరా? మనస్సును ఏకాగ్రం చేయగలరా? ఫుల్ స్టాప్ పెట్టగలరా? లేక పెట్టడమేమో ఫుల్ స్టాప్ పెడతారు కానీ అక్కడ ప్రశ్నార్థకం పడుతోందా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇదేంటి, అదేంటి, ఇలా ఆశ్చర్యార్థకం కూడా పెట్టకూడదు. ఇంకా ఏ శ్రమ లేదు. ఒక్క పదాన్ని కేవలం అభ్యాసంలోకి తీసుకురండి. పాయింట్ అంటే బిందు స్వరూపంగా అవ్వాలి.
వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, బిందువు పెట్టాలి. మరియు మహావాక్యాలు ఏవైతే వింటారో ఆ పాయింట్లపై మననం చేయాలి. ఇక వేరే ఏ కష్టము లేదు. పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఫుల్ స్టాప్ పెట్టండి, బిందువుగా అవ్వండి. ఈ అభ్యాసాన్ని రోజంతటిలో మధ్య మధ్యలో చేయండి. ఎంత బిజీగా ఉన్నా కానీ ఇది ప్రయత్నించండి. ఒక్క క్షణంలో బిందువుగా అవ్వగలరా? ఒక్క క్షణంలో పాయింట్ పెట్టగలరా? ఎప్పుడైతే ఈ అభ్యాసం పదే పదే జరుగుతుందో అప్పుడే రాబోయే అంతిమ సమయంలో ఫుల్ పాయింట్లు తీసుకోగలరు. పాస్ విత్ ఆనర్లుగా, గౌరవప్రదమైన ఉత్తీర్ణులుగా అవుతారు. ఇదే పరమాత్ముడి చదువు, ఇదే పరమాత్ముడి పాలన. మరి ఎవరైతే వచ్చారో మొదటిసారి వచ్చిన వారు కావచ్చు, మొదటిసారి మిలనాన్ని జరుపుకునేందుకు ఎవరైతే వచ్చారో వారు చేతులు ఎత్తండి. చాలామంది వచ్చారు, వెల్కమ్. ఏ విధంగా ఇప్పుడు మొదటిసారి వచ్చారు కదా, అలా మొదటి నంబర్ కూడా తీసుకోవాలి, ఛాన్స్ ఉంది. మేమైతే ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాము, మాకంటే ముందున్నవారు ఎంతోమంది ఉన్నారు అని మీరు ఆలోచిస్తారు. కానీ డ్రామాలో నిశ్చితమై ఉన్న అవకాశం ఏమిటి అంటే చివరిలో వచ్చినా వేగంగా వెళ్ళగలరు, మరియు వేగంగా వెళ్ళి మొదటి నంబర్ తీసుకోగలరు. 2005లో చెప్పారు బాబా ఈ విషయం. ఇప్పుడైతే టైం లేదు, ఛాన్స్ ఉంది అన్నారు అప్పుడు. మరియు ఛాన్స్ తీసుకునే వారిని బాప్దాదా ఛాన్సలర్ అని అంటారు. కనుక ఛాన్సలర్గా అవ్వండి. ఛాన్సలర్గా అవ్వాలా? ఛాన్సలర్గా అవ్వాలా? ఛాన్సలర్గా అవుతాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి. ఛాన్సలర్గా అవుతారా? వాహ్, అభినందనలు. బాప్దాదా చూశారు, ఇక్కడికి ఎవరైతే వచ్చారో వారందరూ చేతులు ఎత్తుతున్నారు, మెజారిటీ ఎత్తుతున్నారు. అభినందనలు, అభినందనలు. వచ్చినటువంటి మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలైన మీ అందరినీ బాప్దాదా విశేషంగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఈరోజు సభలో దేశ విదేశాలకు చెందిన చాలామంది విఐపీలు కూర్చొని ఉన్నారు. ఆహ్వానం ఎందుకు ఇచ్చారు తెలుసా? చూడండి, ఆహ్వానం అయితే ఎంతోమందికి లభించింది, కానీ మీరు చేరుకున్నారు. బాప్దాదా ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఎందుకంటే బాప్దాదాకు తెలుసు ఎవరైతే వచ్చారో వారు స్నేహి సహయోగి నుండి సహజ యోగిగా అయ్యే క్వాలిటీ కలవారు. మీరు ధైర్యం పెట్టినట్లయితే సహజ యోగులుగా అయ్యి ఇతరుల కొరకు కూడా సహజ యోగం యొక్క మెసెంజర్లుగా అయ్యి మెసేజ్ని ఇవ్వగలరు. మెసేజ్ ఇవ్వడం అనగా ఈశ్వరీయ మెసెంజర్లుగా అవ్వడం, సందేశాన్ని ఇవ్వడము అనగా సందేశకులుగా కావడం, ఆత్మలను దుఃఖము అశాంతుల నుండి విడిపించడం. ఎంతైనా వారు మీ సోదర సోదరిలే కదా, కనుక మీ సోదరులకు లేక సోదరీలకు ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడం అనగా అన్ని దుఃఖాల నుండి విముక్తులుగా చేయడం. ఇందుకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ ఆత్మనైనా దుఃఖము అశాంతి నుండి విడిపించినందుకు ఆశీర్వాదాలు చాలా లభిస్తాయి. మరియు ఆశీర్వాదాలు లభించడం ద్వారా అతీంద్రియ సుఖము, ఆంతరిక సంతోషం యొక్క ఫీలింగ్ ఎంతగానో కలుగుతుంది. ఎందుకంటే సంతోషాన్ని పంచారు కదా. సంతోషాన్ని పంచడం వలన సంతోషం పెరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారా? విశేషంగా బాప్దాదా అతిథులను కాదు అధికారులను అడుగుతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు అతిథిగా భావించకండి, మీరు అధికారులు. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? అయితే వచ్చిన మీ అందరినీ అడుగుతున్నా, అనటానికి అతిథులు అని అంటారు, కానీ మీరు అతిథులు కారు. మీరు మహాన్లుగా అయ్యి మహాన్గా తయారు చేసేవారు. మరి సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించుకోండి. సంతోషంగా ఉన్నట్టయితే చేతులు ఊపండి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సంతోషాన్ని పంచుతారు కదా. అందరికీ బాగా సంతోషాన్ని పంచండి. ఎంతగా పంచుతారో అంతగా పెరుగుతుంది. సరేనా? అచ్చా, బాగా చప్పట్లు కొట్టండి. అందరూ బాగా చప్పట్లు కొట్టారు. ఏ విధంగా ఇప్పుడు చప్పట్లు కొట్టారో అలా సదా సంతోషపు చప్పట్లు ఆటోమేటిక్గా మ్రోగుతూ ఉండాలి. అచ్చా, బాప్దాదా సదా టీచర్లకు చెప్తూ ఉంటారు. టీచర్స్ అనగా వారి ఫీచర్స్, ముఖ కవళికల ద్వారా ఫ్యూచర్ భవిష్యత్తు కనిపించాలి. అటువంటి టీచర్లే కదా. మిమ్మల్ని చూసి స్వర్గ సుఖం యొక్క ఫీలింగ్ కలగాలి, శాంతి యొక్క అనుభూతి కలగాలి,
నడుస్తూ తిరుగుతున్న ఫరిస్తాలుగా కనిపించాలి. అటువంటి టీచర్లే కదా మంచిది. ప్రవృత్తిలో ఉన్నవారైనా, సేవకు నిమిత్తంగా ఉన్నవారైనా అందరూ బాప్దాద సమానంగా అయ్యే నిశ్చయ బుద్ధి విజయులు. అచ్చా, నలువైపులా ఉన్నవారు సాకార రూపంలో ఎదురుగా ఉన్న లేక దూరంగా కూర్చొని కూడా మనస్సుకు సమీపంగా ఉన్నవారు ఇటువంటి సదా శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలకు సదా నిమిత్తులుగా ఈ నిర్మాణ కార్యాన్ని సఫలం చేసే విశేషాత్మలకు సదా బాబా సమానంగా అయ్యే ఉత్సాహ ఉల్లాసాలలో ఉంటూ ముందుకు వెళ్ళే ధైర్యవంతులైన పిల్లలకు సదా ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే ప్రపంచంలోకెల్లా చాలా చాలా పదమాల రెట్ల ధనవంతులకు నిండుగా ఉన్న ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నిమిత్తులైన డబల్ విదేశీ పెద్ద కైలతో సేవ యొక్క మంచి రుజువునిస్తున్నారు. దీని ద్వారానే శబ్దం వ్యాపిస్తుంది. అనుభవం వినిపించడం ద్వారా ఇతరులకు కూడా అనుభవం పెరుగుతుంది. కనుక బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. విదేశీ సేవలో నిమిత్తమైన వారు మంచి ఉత్సాహ ఉల్లాసాలతో సేవలో బిజీగా ఉంటారు. దేశం నుండి వెళ్ళారు కానీ విదేశీయుల సేవను ఎలా నిమిత్తమై చేస్తున్నారు అంటే అక్కడి వారే అన్నట్లుగా చేస్తున్నారు. వీరు నావారు అన్న అనుభూతిని కలిగిస్తున్నారు. అంతేకాక వీరు అన్ని వైపుల వారు కేవలం ఒకవైపు వారే కాదు, లండన్కి చెందిన వారో లేదా అమెరికాకు చెందిన వారో కాదు, వీరు అనంతమైన సేవాదారులు అనే అనుభూతిని కలిగిస్తూ ఉన్నారు. బాధ్యత అయితే మొత్తం విశ్వం యొక్క బాధ్యత ఉంది కదా. కావున బాప్దాదా అభినందనలు తెలుపుతూ ఉన్నారు, చేస్తున్నారు. మున్ముందు ఇంకా చాలా చాలా బాగా ఎగురుతూ మరియు ఎగిరేలా చేస్తూ ఉంటారు. అచ్చా, వ్యక్తిగత మిలనం. అందరూ హోలీ మరియు హ్యాపీ హంసలు. హంస పని ఏమిటి? హంసలో నిర్ణయ శక్తి చాలా ఉంటుంది. కావున మీరు కూడా హోలీ హ్యాపీ పవిత్రమైన సంతోషకరమైన హంసలు. వ్యర్థాన్ని సమాప్తం చేసేవారు మరియు సమర్థులుగా తయారు చేసేవారు. అందరూ ఎవరి హ్యాపీనైనా సదా సంతోషంగా ఉండేవారైనా ఎవరి హ్యాపీ సదా సదా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు ఇక ఎప్పుడూ దుఃఖాన్ని రానివ్వకండి. దుఃఖానికి విడాకులు ఇచ్చేశారు. అప్పుడే కదా ఇతరుల దుఃఖాన్ని నివారించగలరు. కావున సుఖీగా ఉండాలి మరియు సుఖాన్ని ఇవ్వాలి. ఈ పని చేస్తారు కదా. ఇక్కడ నుండి ఏ సుఖమైతే లభించిందో దానిని జమ చేసుకొని ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా జరిగితే బాబా, మధురమైన బాబా, దుఃఖాన్ని తీసేసుకోండి అని అనండి. మీ వద్ద ఉంచుకోకండి. చెడు వస్తువు ఏదైనా ఉంచుకోవడం జరుగుతుందా ఏమిటి? మరి దుఃఖం అనేది చెడు వస్తువే కదా. కనుక దుఃఖాన్ని తీసేయండి, సుఖీగా ఉండండి. మరి ఇది సుఖీగా ఉండే గ్రూపు మరియు సుఖాన్ని ఇచ్చే గ్రూపు. నడుస్తూ తిరుగుతూ సుఖాన్ని ఇస్తూ ఉండండి. మీకు ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక ఈ గ్రూపు ఆశీర్వాదాలకు పాత్రులైన గ్రూపు. మరి అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు చిరునవ్వు నవ్వండి, అంతే. చిరునవ్వుతోనే ఉండండి, సంతోషంలో నాట్యం చేయండి. అచ్చా, వరదానం. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే రాజ్య అధికారి భవ. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే ప్రతి అడుగులో ఎక్కే కళను అనుభవం చేస్తూ ఉంటారు. ప్రతి సంకల్పంలో సేవ ఉన్నట్లయితే అది మనసా సేవ కావచ్చు, వాచా కావచ్చు, వ్యర్థము నుండి ముక్తులవుతారు. సేవ అనేది జీవితంలో ఒక భాగంగా అయిపోవాలి. ఏ విధంగా శరీరంలో అన్ని భాగాలు అవసరమో అదేవిధంగా బ్రాహ్మణ జీవితం యొక్క విశేష భాగము సేవ. చాలా సేవ చేసే అవకాశం లభించడం, స్థానము లభించడం, సాంగత్యము లభించడం, ఇది కూడా భాగ్యానికి గుర్తు. సేవ యొక్క అటువంటి బంగారు అవకాశాన్ని తీసుకునే వారే రాజ్య అధికారులుగా అవుతారు. స్లోగన్. పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపము సహజ యోగి జీవితం. ఇక అవ్యక్త ఇషారా. ఆత్మిక రాయల్టీని
మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పవిత్రత బ్రాహ్మణులైన మీకు అన్నింటికన్నా అతిపెద్ద అలంకారం. సంపూర్ణ పవిత్రత మీ జీవితంలో అన్నింటికంటే అతిపెద్ద ప్రాపర్టీ, రాయల్టీ మరియు పర్సనాలిటీ. అతిపెద్ద ఆస్తి, అతిపెద్ద హుందాతనం మరియు వ్యక్తిత్వం. దీనిని ధారణ చేసి ఎవరు రెడీగా ఉన్నట్లయితే ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది. పవిత్రత యొక్క పర్సనాలిటీ వలననే సంపన్న రాయల్ ఆత్మలను సభ్యత యొక్క దేవీలు అని అంటారు. ఓం శాంతి.